సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన మాట చెప్పబోతున్నారు. బిడ్డ, నువ్వు నీ జీవితాన్ని జీవించలేక, ఎదుర్కోలేక ఈ జీవితం నాకొద్దు అని, మరణం వచ్చినా పర్వాలేదు అని నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నావు. కాబట్టే నీ సాయి తండ్రి నీకోసం మాత్రమే ఈ మాట చెప్పడానికి వచ్చాను. నువ్వు దేన్నైనా దాటుకుంటూ స్వేచ్ఛగా బతకాలే తప్ప అన్నిటికీ భయపడి దాక్కుని కూర్చుంటే ఎలా? మనిషి అనేవాడు జనన మరణాల మధ్య ఓ చిన్న గీత ఉంటుంది. పుట్టుక అనేది నీ ప్రమేయంతో ఉండదు, అలాగే మరణం కూడా నీ ప్రమేయం ఉండదు. అలాంటప్పుడు ఈ కష్టాలను జీవితం దాటే బదులు మరణించాలి అనే అపోహలు ఎందుకుంటున్నావు? ఆ నిరుత్సాహం నీకెందుకుంటుంది చెప్పు? నీ చేతిలో ఏమీ లేనప్పుడు భగవంతుడు ఏ దారి చూపితే, ఎలా నడిపిస్తే అలా నడవటమే కదా నీ బాధ్యత. దానిని మించి నాకు ప్రాణాలతో ఉండాల్సిన అవసరం లేదు, ఉండాలని లేదు అని నిరుత్సాహం మాటలు, అలాగే ఓటమిలో కృంగిపోయే ఒక పిరికివాని మాటలు ఇలా ఉంటాయి. అలా ఎప్పుడూ నువ్వు ఉండద్దు. జననానికి మరణానికి ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీతే జీవితం. ఆ జీవితంలో ఎన్నో దాగి ఉంటాయి. ఆ క్రమంలో ప్రేమానురాగాలుంటాయి, బంధాలు, అనుబంధాలు, ఈర్ష్య, స్వార్థం, అహంకారం, మంచి చెడు, ఇలా చెప్పుకుంటూ పోతూ చాలానే ఉంటాయమ్మా. వీటన్నిటితో ముడిపడిన మనిషి జీవితమే నీది. ఈ జీవితాన్ని నువ్వు దాటేస్తూ సమయం తప్పకుండా తెలుసుకోవాలి, లేదా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేకాని నా వల్ల కాదు అని చేతులెత్తేస్తే ఎలా? నీకున్న బాధ్యతలే నీ జీవిత గమ్యం అని తెలుసుకో. చివరికి మిగిలేది ఏమీ లేదు. నీ జీవితానికి ఒక పరమార్థం, అర్థం అనేది ఉంటుంది. ఆ జీవితంలో నువ్వు ఎలా జీవించావు, నీ లోటుపాటుల వల్ల నువ్వు ఎంత సంతోషంగా జీవించావు అన్నదే నీ యొక్క సామర్థ్యం. కాబట్టి నువ్వు అన్నిటినీ గెలుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తరువాత ఎవరు పనులు చేసే ఆధారంగా వారికి మంచి స్థానం రావాలి, చెడ్డ స్థానం రావాలి, విలువ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనేది మీరు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సాయి భక్తునమైన నీకు ఒక్క మాట చెబుతాను విను. నీ జీవితంలో నీ విలువ పెంచే ఒక పనులనేది నువ్వు చేయాల్సి ఉంటుంది. అవి మంచి పనులుగా ఉంటే నీ జీవితం అమోఘంగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరికి నచ్చని విధంగా ఉంటే అవి ఎవరూ గుర్తించరు. కాబట్టి నీ జీవితం సార్థకతకు నువ్వే పునాది వేసుకో బిడ్డ. జీవితంలో మంచి చెడు రెండూ జరుగుతూ ఉంటాయి. మంచి జరిగినప్పుడు గర్వంతో విర్రవీగుతూ, చెడు జరిగినప్పుడు కృంగిపోయి మనసులో బాధతో ఉండకూడదు. ఎందుకంటే కొందరు చిన్న లాభం కలగగానే ఆకాశమంతా ఎత్తుకు ఎగురుతారు, చిన్న కష్టం కలగగానే పాతాళానికి కృంగిపోతారు. అది ఎప్పటికీ మంచిది కాదు. లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని నిలబెట్టుకోవాలి, మరికొంత లాభాన్ని సాధించాలి అని పాకులాడాలి. అలాగే చిన్న నష్టమో కష్టమో కలిగింది అనుకో, అప్పుడు కృంగిపోకుండా లాభానికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. మంచిని ఆస్వాదించాలి, గర్వంతో కాదు, మంచిగా ఆస్వాదించాలి. చెడుకు బాధ్యత వహించాలి. అది మనోవ్యధతో కాకుండా నువ్వు బాధ్యతగా నీ జీవితం పట్ల ఉన్న ఒక ఆపేక్షతో నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి నీ జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నిబ్బరంగా, మనోనిగ్రహంగా, నీ మనస్థైర్యంతో సాధించుకో. ఏదైనా సరే నువ్వు కోరుకున్నప్పుడు, నీ లక్ష్యం వైపు గురి ఉన్నప్పుడు తప్పకుండా అది నీకు అందుతుంది. అంతేకాని కృంగిపోయి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు? నీకు నీ బాబా తోడు ఉంది, ఇక నిన్ను ఆపేవారు ఎవరు? ప్రతి ఒక్కరి జీవితాలకి, తన కుటుంబాలకి తానే బాధ్యత వహించాలి. అలాగే ఇది నీ జీవితం. నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులకు నువ్వే కదా ఆధారం. నువ్వే కదా వారికి బాధ్యత వహించాలి, వారికి సంపాదించి పెట్టాలి. వారందరూ కూడా నీపై ఆధారపడి ఉన్నారు బిడ్డ. అలాంటి వారిని బాధ్యతగా నువ్వు చూసుకోవాలి. ఆధారపడి జీవించడానికి భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడు ఉంటారు. నీపై ఆధారపడిన వారికి చక్కగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. నీకు ఏ పని లేకపోయినా ఏదో ఒక దారి అనేది సాక్షాత్ ఆ భగవంతుడే చూపిస్తాడు. పని లేక, వృత్తి లేక, ఉద్యోగం లేక, ఏమీ లేకపోయినా ఒక
బీదవాడిగా ఉన్నా సరే ఏదో ఒక మార్గంతో ఆహారం అనేది ఆ కుటుంబ సభ్యులకు అందించేలా నీకు ఏదో ఒక వృత్తి అనేది తప్పకుండా భగవంతుడు అందచేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది భగవంతుడి మీద నమ్మకం, అలాగే నీ పని మీద శ్రద్ధ, నీ లక్ష్యం పైన పట్టుదల. ఇవి ఉన్నప్పుడు నువ్వు కోరుకున్నది 1 రోజు 2 రోజు 3 రోజులు ఆలస్యమైన 4వ రోజు తప్పకుండా నీకు చేకూరుతుంది. అజ్ఞానం అనే ఒక ముసుగులో ఉన్నవారికి జ్ఞానం అనే ఒక జ్యోతిని వెలిగించడానికే ఈ బాబా ఎప్పుడూ ముందుంటారు. నన్ను ఎవరైతే నా నామస్మరణ ద్వారా తలుచుకుంటూ వేడుకుంటూ ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించి వెలుగును నింపుతాను, వారి జీవితాన్ని ఉద్ధరిస్తాను. నాపై ఆధారపడిన వారు, నన్ను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేయి వదలను. ఈ విషయం నీకు తెలుసు కదా బిడ్డ. నీ దారిలో చాలా ముళ్ళున్నాయి. ఆ ముళ్ళుని ఉన్నాయని అక్కడే పైన ఆపేస్తే ఎలా? ఆపవద్దు. నీ లక్ష్యం కొంచెం దూరంగా ఉన్నా కొంచెం ప్రయాణించు, తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుతావు. నీకు మంచి గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది. నీపై విమర్శలనే ఒక ఆశీర్వాదాలు, అవహేళనలు చాలామంది చేస్తూ ఉంటారు. కానీ వాటిని పట్టించుకోవద్దు. వాటిని పట్టించుకోకుండా ముందుకెలుగు. అందరూ సలాం కొట్టేలా, అందరూ నిన్ను వెక్కిరించిన వాళ్ళు అహం దెబ్బతినేలా మంచిగా సంపాదించు. ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించు. ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసమై నీ ఆయుధంతో ముందడుగు వేసి వెళ్ళు. ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరి అందరూ నీకు సలాం కొడతారు. 1 రోజు లేట్ అవ్వచ్చు, 1 నెల లేట్ అవ్వచ్చు, 1 సంవత్సరం లేట్ అవ్వచ్చు, కానీ విజయం మాత్రం నీకు తప్పకుండా ఉంటుంది. నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు. అది నీ గెలుపంటే. అలా బ్రతకాలి బిడ్డ నువ్వు. అదే ఈ బాబాకి కూడా చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు నిన్ను వెక్కిరించిన వాళ్ళు చూసి నీ వెనక్కే పోవాలి, నీ వెనకే దాక్కోవాలి, నీ వెనకే వారి అవసరాలు ఉండేలా నీ కోసం వచ్చేలా ఉండాలి. అది కదా అసలైన గెలుపంటే. అలా జీవించు తల్లి. ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికే వెళ్తావు. ఎందువల్లంటే నీలో పట్టుదల అనే ఒక ఆయుధం ఉంది కాబట్టి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు. హేళన చేసినప్పుడు కూడా గమ్మునే ఉండు. తిట్టినప్పుడు కోపాన్ని చూపించవద్దు. ఖచ్చితంగా కోపం వస్తుంది, కానీ నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. అలాగే నిన్ను ఎవరైనా పొగిడినా కూడా గర్వంతో విర్రవీగకు. గమ్ముగా చూస్తూ ఉండు. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క క్షణంలో, ప్రతి ఒక్కరిలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటూ మెట్టుకి పైకెగుతూ మంచి స్థాయిగా నువ్వు ఏ పనైతే ఎంచుకున్నావో ఆ పనిలో మంచి స్థాయికి వెళ్ళు. ఖచ్చితంగా నిన్ను తిట్టిన వారే నీ ఆసరాగా ఉంటారు. నిన్ను కోప్పడిన వారే నీ కోసం వస్తారు. నిన్ను హేళన చేసిన వారే నీ కోసం సహాయం కొరకు వస్తారు. అది బిడ్డ గెలుపంటే. అలా బ్రతికి చూడు. నువ్వు ఎప్పటికీ కింద పడిపోవు. ఎందుకంటే పట్టుకోవడానికి ఈ సాయిని నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. నిన్ను కాపు కాచి నీకు ఖచ్చితంగా మంచి జీవితాన్ని ఇస్తాను. ప్రపంచంలో బలమైనది ఇనుము. అలాగే నువ్వు నమ్ముకున్న ఈ బాబా కూడా బలమైన వారే నువ్వు నమ్ముతావు కదా. కాబట్టే ఈ బలం నీకు తోడైతే ఖచ్చితంగా ఆ బలం నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఈ బాబా ఎప్పటికీ నిన్ను ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రపంచంలో బలమైన వస్తువు ఇనుము కదా. ఇది అన్నిటినీ కోసేస్తుంది, కట్ చేసేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమునే కరిగించేసే బలం ఉంది, కానీ ఆ అగ్నిని ఆర్పే బలం నీరుకుంది. ఆ అగ్నిని ఆర్పే బలం నీరు ఉన్నప్పుడు ఆ నీటి కంటే బలమైన వాడు మనిషి. అలాంటి మనిషివి నీ సాయి ఆశీర్వాదంతో భగవంతుడు నీకు ఈ జన్మ ఇచ్చాడు. నువ్వు ఎంతో గొప్పవాడివి కదా. ఆ నీటినే నువ్వు త్రాగేస్తావు. కాబట్టి మనిషి కంటే బలమైన వారు ఎవ్వరూ లేదు. కాబట్టి నువ్వు బలమైన వారిని ముందు నువ్వు నమ్ము. నీ బలాన్ని నువ్వు తెలుసుకో. ఖచ్చితంగా నీ బలానికి తగ్గ విజయం నీకు తప్పకుండా చేరుతుంది. ఇది ఈ సాయి ఆశీర్వాదంతో నీకు అందిస్తున్న వాక్కు. మనిషి ఎలాంటి వాడో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడని నమ్మకం ఉంటుంది, కానీ నిందలు వేసినప్పుడు ఎందుకు ఆ నమ్మకం ఉండదు? కాబట్టి ప్రతి ఒక్కటి భగవంతుడు వింటాడు. అది నువ్వు తిట్టినా,
లేదా పొగిడినా, నువ్వు ప్రార్థన పెట్టినా, నువ్వు దిగులుగా ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నాకు ధన్యవాదాలు చెప్పినా అన్నీ కూడా ఈ సాయి వింటూనే ఉంటాడని మాత్రం తెలుసుకో. ప్రతి ఒక్కటి నీకు సాధ్యమవుతుంది అని నమ్ము. నీ బలం నువ్వు తెలుసుకో, మంచి విలువని తెంచుకో. ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవెల్లా ఉంటుందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.